నీకు దమ్ముంటే మీరు నేను ఇద్దరం వితౌట్ సెక్యూరిటీ మూసి పరివాహక ప్రాంతంలో కూలగొడుతున్న ఇళ్ల దగ్గరికి పోదామా? ఒకరోజు 2 రోజుల డేట్ పెట్టండి. చైతన్యపురి లాంటి కాలనీలకు పోదామా? శభాష్ రేవంత్ రెడ్డి అని ప్రజలంటే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను. బహిరంగంగా క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాస్తాను. ఇప్పుడే పొద్దున పూట మౌలాడి దగ్గర బండచెరువు కడిపోయింది. మౌలాడి దగ్గర బండచెరువు కడిపోయింది. బండచెరువుల 7,700 ఇళ్ళు అంటే అన్నీ కూడా లేఅవుట్లు, కాలనీలు 1979 నుంచి మొదలుపెట్టి 1980 నుంచి మొదలుపెట్టి ఇప్పటిదాకా ఉన్నటువంటి ఇళ్ళు 7,700 ఇళ్ళు అంటే నువ్వు అర్థం చేసుకోండి. అవన్నీ సింగిల్ ఫ్లోర్ కాదు, డబుల్ ఫ్లోరు, కొంత పెద్ద పెద్ద ఇళ్ళు ఉన్నాయి. యావరేజ్ 2 కుటుంబాలు వేసుకున్నా కూడా ఒక 10,000 కుటుంబాలు అంటే ఓ 60,000 జనాలు ఉంటుంది. 2 డివిజన్లు వస్తాయి. వినాయక నగర్ డివిజన్ ఒకటి వస్తుంది, మౌలాడి డివిజన్ ఒకటి వస్తుంది. 2 డివిజన్లు ఉంటుంది కాలనీ. ఇవాళ వాళ్ళు ఎంత బాధపడుతున్నారో. 35 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం కట్టుకునే ఇళ్ళని కూలగొడతారా బిడ్డ, మాకు ఏం గ్రాచారం పట్టింది అని ఎటు తీరుతున్నారు అంటే ఇందుకైనా బిడ్డ వాళ్ళు ఉంటుంది. నేను అంటున్నా, నీకు ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది, నీకు కూడా నీ పార్టీ నాయకులు ఉంటారు. అడుగు ఇంతెందుకు ఇప్పుడు ఇక్కడ మూసీ వ్యతిరేకతతో పోరాటం కోమటిరెడ్డి వెంకట. మూసీ వ్యతిరేకతతో పోరాటం కోమటిరెడ్డి. పక్కకి ఏముంది? పక్కకి మూసీ కూల్చివేతలపై కోర్టుకు వెళ్తా మదియాస్కి. మొన్న 3 రోజుల క్రితం చైతన్యపురిలో దీక్షకు కోసం పోతే అక్కడ వాళ్ళు అన్నారు, మా దగ్గర ఏం దీక్ష చేస్తావయ్యా మదియాస్కి గారు, ఈ ముసలికని మాకెందుకయ్యా, పోయి రేవంత్ రెడ్డి ఇంటికాడ చేయపో, నీ ముఖ్యమంత్రి ఒప్పించుకోవాలి చెప్పాలి. ఇప్పుడు మేము కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నల్లగొండ ప్రజానికం విషం తుల్యంలోనే మగ్గానని అంటున్నాం. 100% ఆనాడే మూసీ నది వరదలు రాకుండానికి రాజకట్టలు అంటారు. ఎవరు? నిజాం. మేము అనుకున్న సిమెంట్ కాంక్రీట్తో బ్రహ్మాండంగా గోడలు కట్టి ఒక సుక్క నీరు కూడా ఇళ్ళలో రాకుండా వరదలు రాకుండా ఆపుతలేము. ఈ మూసీ అప్పుడు కేసీఆర్ చెప్పింది కదా, కేసీఆర్ కూడా మాట్లాడు మీ పక్కకు ఉన్నటువంటి మీ పక్కకే ఉంటుంది హుసేన్ సార్కి ఇంత దుర్గంధపూరితంగా ఉంటుందా? ఇంత టెక్నాలజీ ఉండగా ఇంత సోయిలేని పాలకులు ఉంటారా? ముందు చూపులేని పాలకులు ఉంటారా? మెదలేని పాలకులు ఉంటారా అని మాట్లాడారు. కొబ్బరి నీళ్ళ లాంటి హుసేన్ సాగర్ చేస్తాను చెప్పి మరి 9 సంవత్సరాలు పాలించిండు. ఆయన అయితే ఇంకెట్లా మాట్లాడుతుంది అంటే మాట ఇస్తే తప్పడు. ఇంత చిక్కు తినేటువంటి నాయకుడిగా మాత్రం ఉండదు. నేను ఇవన్నీ మీకు మనమేదో 5,000 రూపాయలు ఇస్తే మాట్లాడతారని చెప్పి కడుపు మండే భంగపడినటువంటి పేదల గురించి మాట్లాడుతున్నారంటే ఏం సంస్కారం ఉన్నట్టు ఒకసారి అంటే గది ఆయన సంస్కారం. ఆయన ఎప్పుడో ఆయన ఆ పని చేసింది కాబట్టి పచ్చకామలో లోకంలో బతకండి. నీ పనే గది కాబట్టి పైసలు ఇచ్చి మెల్లి పెట్టించి పైసలు ఇచ్చి ఇట్లాంటి చేయించి పైసలు ఇచ్చి మీడియాని మేనేజ్ చేసేటువంటి పని కాబట్టి నువ్వు అట్లే మాట్లాడుతావు. కానీ గతంలో ఉన్న ముఖ్యమంత్రి కూడా అట్లే మాట్లాడే మాకు బ్రహ్మాండంగా ఉన్నారా ప్రజలు, వీళ్ళు కొద్దిమంది పిడికడ మంది సన్యాసులు ఇట్లా మాట్లాడుతున్నారని చెప్తుంటే సన్యాసులు మాట్లాడుతూ ప్రజలు మాట్లాడిన తర్వాత ఈయనకు కూడా ఇప్పుడు అర్థం కాదు. ఈయన అద్దాల మేడలో కూర్చున్నారు కాబట్టి ఇవాళ అధికారం ఉన్ననాడు కళ్ళు నెత్తికెక్కి ఇలా ఎవరు వెలివిషయాలు చెప్పినప్పటికీ కూడా వినరు. మీకు నిజంగా దమ్మున్నోడివైతే ధైర్యం ఉన్నోడివైతే మీరు నేను కలిసి ఇద్దరం వితౌట్ సెక్యూరిటీ మూసీ పరివాహక ప్రాంతంలో ఇవాళ ఏ ఇల్లు అయితే నువ్వు కొనగొట్టబోతున్నావు, ఏ ఇళ్ళకైతే నువ్వు నోటీస్ చేసే ప్రయత్నం చేస్తున్నావు, అక్కడే మనం పోదాం, ఇద్దరం కలిసిపోదాం. వితౌట్ సెక్యూరిటీ నేను కలిసి మొత్తం 1 రోజా 2 రోజుల మీరు డేట్ చేయండి, అప్పుడు పోదాం. రెండవది, ఇదే మూసీ ప్రక్షాళనలో భాగంగా ఫణిగిరి లాంటి కాలనీలు ఏవైతున్నాయో, చైతన్యపూర్ లాంటి కాలనీలు ఏవైతున్నాయో వాళ్ళు ఏదైతే ఇలా కన్నీళ్ళు పెడుతున్నారో, ఒక గర్భిణీ స్త్రీ 9 నెలల గర్భిణీ స్త్రీ ఆమెకు డెలివరీ డేట్ ఇవాళ రేపు డ్యూ డేట్ ఉన్నదని చెప్పి ఆమె ఏడుస్తూ ఉంటే నీవు కనుక ఇది ఖాళీ చేసి పోకపోతే నీకు డబుల్ బెడ్రూమ్ కూడా రాదని చెప్పి ఆమెను పోలీసులు బలవంతంగా నెట్టేస్తే ఆమె అన్న మాట ఏంటంటే నీ డెలివరీ ఎక్కడ కావాలని చెప్పి కలవే పడితే నువ్వు కలికరించలేదు కదా, రా నువ్వు నా చైతన్యపూర్కి వస్తావా, నా కొత్తపేటకు వస్తావా, నా ఉప్పల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి రామంతపూర్కి వస్తావా, పోదాం. సెక్యూరిటీ లేకుండా ఒకవేళ కనుక నిన్ను శభాష్ మీ రేవంత్ రెడ్డి గారు అంటే నేను రాజకీయాలకు పోతే తప్పని బహిరంగంగా క్షమాపణ చెప్పి ముక్కులు ఎలగరాస్తాను.
కానీ ఏం మాటలేదు. ఇలా అక్కడక్కడ అరుగు తెచ్చుకున్న మనుషుల చేత తిట్టిపిచ్చిందని చెప్పండి. ఎవరు కూడా డబ్బులు ఇస్తే గంటగా తింటారండి. నేను ఇప్పుడే అనుకుంటున్నా మా వెలుగుపాటి గారు, ప్రభుత్వం అంటే అధికార పార్టీ ఏమో, ప్రతిపక్ష పార్టీల ఎంపీలకు కానీ ఎమ్మెల్యేలకు కానీ కార్పొరేట్లకు కానీ ప్రభుత్వంలో బాగా ఉండదేమో, విలువలేమో అనేటువంటి భావన